ఈరోజు కంటక వాక్యం. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. ప్రియులారా, యేసయ్య శిలువ మరణం పొందకముందు తన శిష్యులను ధైర్యపరచుటకు మాట్లాడిన మాటలను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య శిష్యులతో ఈ విధముగా అంటున్నాడు: ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి గదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపకముందే మీతో చెప్పుచున్నాను అని. ప్రియులారా, యేసయ్య శిలువ మరణం పొంది ఇప్పుడు పరలోక తండ్రి యొద్ద ఉన్నాడు. అయితే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద నివసిస్తూ మనలను ఆదరిస్తున్నాడు. మనం ఆయన మీద ఆధారపడి ఆయనిచ్చు ఆదరణను పొందుకున్నప్పుడే మన హృదయాలు నెమ్మది గలవై ఉంటాయి. ప్రియులారా, ఈ లోకం ఎల్లప్పుడూ మనల్ని ఏదో ఒక విషయంలో కలవరపరచాలనే చూస్తుంది. ఈ లోక శోధనలో మనం పడకుండా ఉండుటకు మనం పరిశుద్ధాత్ముని సహాయాన్ని పొందుకుని వారమై ఉండాలి. పరిశుద్ధాత్మునిపై ఆధారపడిన వారు ఎన్నడూను కృంగిపోరు. యేసయ్య మన కొరకై పంపిన శక్తిమంతుడే పరిశుద్ధాత్ముడు అని మనం గ్రహించి ఆయన నడిపింపుకై ప్రతిదినం ఆయన మీద మాత్రమే ఆధారపడి జీవిద్దాం. ప్రియులారా, అన్ని దేవుడే చూసుకుంటాడు అనే అపోహలో మనం బ్రతకకూడదు. మన ప్రవర్తన కూడా మనం పొందే ఆశీర్వాదాలకు కారణమని మనం గ్రహించాలి. ఎందుకంటే అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండమని పలికెను. ఈ లోకంలో మనం నిందారహితులముగా జీవించి దేవుని మహిమపరచాలని దీని వలన మనం తెలుసుకోగలం. అందుకే పరిశుద్ధాత్మునికి మనలను మనం సంపూర్ణముగా అప్పగించుకొని ఆయన నడిపించే మార్గంలో నిందారహితులముగా జీవిద్దాం. ఈ వాక్యము ఆదరణకర్త మనకు తోడయున్నాడని మనకు గుర్తు చేస్తుంది. గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ పరిశుద్ధాత్మునిపై ఆధారపడు వారమై జీవిద్దాం. అటువంటి అనుభవంలోనికి మనం నడిపింపబడదుముగాక. ఆమేన్.